బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో హై టెన్షన్ మధ్య ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. నిన్న రాత్రి 9:05 కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. ఇక మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయన జైలు నుంచే తన బాధ్యతలు నిర్వర్తిస్తారని మంత్రి అతిషి తెలిపారు. ఇక జైలు నుంచి సీఎంగా పనిచేసే విషయంలో కేజ్రీవాల్కు ఏ చట్టమూ ఆపలేదు. లిక్కర్ స్కామ్లో ఆయన ఇంకా దోషిగా తీరలేదు అని స్పష్టం చేశారు. ఇక స్వతంత్ర భారతదేశంలో పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. ఏడాది ప్రారంభంలో భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యే ముందు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో దానా కుంభకోణంలో దోషిగా తేలడంతో అరెస్టు కాకముందే సీఎం పదవి నుంచి వైదొలిగారు. అయితే కేజ్రీవాల్ మాత్రం పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. ఇక మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేసింది. కేజ్రీవాల్ అరెస్టు అవినీతిపై విజయమన్నారు. ఆయన తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం పీఎంఎల్ఏ కోర్టు ముందు కేజ్రీవాల్ ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టులో ఆప్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో నేడు దేశవ్యాప్తంగా ధర్నాకు ఆప్ పిలుపునిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో హైటెన్షన్ మధ్య సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఇక నిన్న రాత్రి 9:05 కేజ్రీవాల్ అరెస్టు చేశారు. ఇక మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయన జైలు నుంచే తన బాధ్యతలు నిర్వర్తిస్తారని మంత్రి అతిషి వెల్లడించారు. జైలు నుంచి సీఎంగా పనిచేసే విషయంలో కేజ్రీవాల్ను ఏ చట్టమూ ఆపలేదన్నారు. లిక్కర్ స్కామ్లో ఆయన ఇంకా దోషిగా తేలలేదని స్పష్టం చేశారు. ఇక స్వతంత్ర భారతదేశంలో పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. ఏడాది ప్రారంభంలోనే భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యే ముందు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో దానా కుంభకోణంలో దోషిగా తేలడంతో అరెస్టు కాకముందే సీఎం పదవి నుంచి వైదొలిగారు. అయితే కేజ్రీవాల్ మాత్రం పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. ఇక మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేజ్రీవాల్ అరెస్టు అవినీతిపై విషయమని చెప్పారు. ఆయన తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం పీఎంఎల్ఏ కోర్టు ముందు కేజ్రీవాల్ ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టులో ఆప్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఇక పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నారు. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో నేడు దేశవ్యాప్తంగా ధర్నాకు ఆప్ పార్టీ పిలుపునిచ్చింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో టెన్షన్ మధ్య ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. నిన్న రాత్రి 9:05 కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఇక మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయన జైలు నుంచే తన బాధ్యతలు నిర్వర్తిస్తారని మంత్రి అతిషి వెల్లడించారు. జైలు నుంచి సీఎంగా పనిచేసే విషయంలో కేజ్రీవాల్ను ఏ చట్టమూ ఆపలేదన్నారు. లిక్కర్ స్కామ్లో ఆయన ఇంకా దోషిగా తేలలేదని స్పష్టం చేశారు. ఇక స్వతంత్ర భారతదేశంలో పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. ఏడాది ప్రారంభంలో భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యే ముందు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో దానా కుంభకోణంలో దోషిగా తేలడంతో అరెస్టు కాకముందే సీఎం పదవి నుంచి వైదొలిగారు. అయితే కేజ్రీవాల్ మాత్రం పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. ఇక మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. కేజ్రీవాల్ అరెస్టు అవినీతిపై విషయమన్నారు. ఆయన తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం పీఎంఎల్ఏ కోర్టు ముందు కేజ్రీవాల్ ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టులో ఆప్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నారు. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో నేడు దేశవ్యాప్తంగా ధర్నాకు ఆప్ పిలుపునిచ్చింది.